దేవుని కొరకు మనకు తెలియాలి. యేసు ప్రభు ఎవరు, ఏమై ఉన్నారు, ఆయన ప్రేమతత్వం, ఆయన దయాలత్వం, ఆయన మంచితనం, ఆయన క్షమాపణ గుణం, ఆయన ఈ లోకంలో చూపించిన మార్గం మనకు అర్థం కావాలి. ఒకప్పుడు హానికరుడుగా, దూషకుడుగా, హింసకుడుగా ఉన్న సౌలు గారు పౌలుగా మారిన తర్వాత ప్రపంచాన్నే యేసు ప్రభు వైపుకి తిప్పగలిగిన గొప్ప వ్యక్తి. ప్రపంచం అంతా కూడా తిరిగి సువార్తను ప్రకటించిన గొప్ప దైవజనుడు ఆయన. అందుకంటాడు ఆ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనమే, కానీ రక్షించబడిన మనందరకు అది దేవుని శక్తి. దేవునిని ఎరగని వారికి దేవుని శక్తి అర్థం కాదు. దేవుని బిడ్డలారా, క్రీస్తుని ఎరిగిన వారు, విన్నవారు, విశ్వసించిన వారు, రక్షించబడిన వారికి ఆ దేవుని గొప్పతనం ఏంటో తెలుసు. ఒకవేళ మనం పాత నిబంధన గ్రంథంలోనికి వెళితే యెరూషలేమును, ఇశ్రాయేలీలను 40 సంవత్సరములు ఏకచక్రాధిపత్యం చేసిన మహారాజు దావీదు గారు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి.